హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మేతి మటర్ పులావ్ చేసుకుందాము. కళాయి పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. నెయ్యైనా వేసుకోవచ్చు లేదా నూనెైనా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అయితే చాలు. ఓ 10 లవంగాలు, మిరియాలు 10 వేసుకున్నాను. కొద్ది దాల్చిన చెక్క, కొద్దిగా అది వేగిన వెంటనే అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక స్పూన్ వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా చిన్న ముక్కలు చేసుకొని ఒక స్పూను. పచ్చిమిరపకాయలు మధ్యలో గంటు పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే అలా పడేసారంటే పేలుతాయి. ఓ 3 పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను, 2 పెద్ద పీసుల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత ఉల్లి తరుగు కొద్దిగా వేగనిచ్చి మేతి పొడి వేసుకోవాలి. 3 స్పూన్లు వేసాను. ఇది డ్రై మెంతాకులు. పచ్చిది ఉంటే పచ్చిదైనా వేసుకోవచ్చు. 1 కప్పు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత గ్రీన్ పీస్ 1 కప్పు వేసుకున్నాను. మీకు కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి, నేను 3 వేసాను. మూత పెట్టుకొని ఒకసారి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండాలి. ఈ కస్తూరి మేతి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో వీడియో పెడతాను. నీళ్ళు 2 కప్పులు వేసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు. సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు మరిగిన దాకా ఉంచుకోవాలి. ఈ బియ్యాన్ని గంట ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. నీళ్ళు బాగా మరిగిన తర్వాత బియ్యం పైన అలా వేసుకొని కలుపుకొని ఉప్పు చూసుకోండి. ఇప్పుడే ఒకసారి మూత పెట్టారంటే ఉడికిన దాకానే బాగా ఉడికిన దాకా ఉంచుకొని అటు ఇటు కలుపుకొని దించేసుకోవడమే. ఇందులోకి రైతా చేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోపు, కొద్దిగా చిన్న చిన్న అల్లం ముక్కలు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా మిరియాలు, కొద్ది చితక్కొట్టుకైనా వేసుకోండి ఉండ. అది వేగిన తర్వాత ఓ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. కొద్ది దోరగా వేగిన తర్వాత మనం ముందుగా గిన్నెలో పెరుగు తీసుకున్న దాంట్లో ఈ పోపు వేసేసుకోవడమే. కలుపుకున్న తర్వాత దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఈ పులావ్ని రైతాతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మేతి మటర్ పులావ్ రెడీ. మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.